ఓకే, ముందుగా శ్యామలాంబ తల్లికి నాకింత జ్ఞానాన్ని అందించిన గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు పునర్జన్మ గురించి పునర్జన్మ అనే కథ. ఆ కథలో శ్రీదత్తుడు అనే ఒక కుర్రవాడి కథ ఇదంతాను. పూర్వం తామ్రలిని అనే ఒక నగరం ఉండేది. ఆ నగరంలో పవిత్రధరుడు అనే ఒక బ్రాహ్మణుడు కుర్రవాడు ఉండేవాడు. అబ్బాయికి యుక్త వయసు ఒక 15, 16 అలా వచ్చినప్పుడు, అప్పుడులో ఆ వయసు వచ్చినప్పటికే వివాహాలు చూసేవారు అనమాట, పెళ్ళిళ్ళు చేయడానికి. అలా తల్లిదండ్రులు వివాహం చేద్దాము అని సంకల్పించుకొని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేసేవారంటే, కొద్ది చిన్న వయసు అమ్మాయిలు చూసి వీళ్ళు కొద్దిగా ఈ పౌరత్యంలో అప్పుడే ఎక్కువ యజ్ఞాలు హోమాలు అన్నీ ఆ పండితులు చేసేవారు. కాబట్టి అవన్నీ చేసినప్పుడు ఈ అబ్బాయి ఒక సెటిల్ అయిన తర్వాత అమ్మాయి అత్తవారింటికి వస్తారనమాట. వివాహం చేసే సమయం వివాహం చేద్దాం అనుకున్నప్పుడు ఈ అబ్బాయికి ఒక విచిత్రమైన కోరిక వచ్చింది. ఏంటి అంటే, ఒక యక్షిని వివాహం చేసుకుందాం, యక్షిని పక్కన ఉంటే అంతా ఏమనుకున్నా అవన్నీ తీరుతాయి కదా అని ఒక కోరిక కలిగి యక్షిని వివాహం చేసుకుందామని వచ్చాం. తల్లిదండ్రులు చెప్తే వాళ్ళు తిట్టారు, ఇదేం కోరికరా, యక్షిని ఎవరు వివాహం చేసుకుంటారు అని అంటే, లేదు నేను యక్షినే చేసుకుంటానని. అప్పుడు సిద్ధులు, యోగులు, గురువులు బోల్డ్ మంది ఉండేవారు. వాళ్ళ దగ్గర బోల్డ్ తపశక్తి ఉండే సిద్ధులు. అలా ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఒక మంత్రం తెలుసుకున్నాడు. యక్షిని వశం చేసుకునే మంత్రం తెలుసుకొని రోజు ఆ మంత్రం చెప్తూ ఉంటే అలా ఆఖరికి ఒక యక్షిని వశమయ్యి వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకొని ఆనందంగా ఉన్నాడు కొన్ని రోజులు చక్కగా ఇద్దరు. ఒకరోజు నది ఒడ్డు నుంచి వెళ్తున్నాడు ఇతను. నది ఒడ్డు నుంచి వెళ్తూ ఉంటే అక్కడ ఒక ఇద్దరు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కర్మకాండలు చేస్తున్నారు. అది చూశాడు. అది చూడగానే ఈయన మనస్సులో దిగులు వచ్చింది, చాలా దిగులు పడ్డాడు. తర్వాత ఇంటికి వెళ్ళి కూర్చొని కూడా దిగులు పడితే ఆ యక్షిని అడిగింది, ఎందుకు స్వామి అంత దిగులు పడుతున్నారు, ఏమయ్యింది అని. అంటే, యక్షిని నువ్వు వివాహం చేసుకున్నాను, నువ్వు ఎంతవరకు ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతావు, పిల్లల్ని కనవు, నాకు పుత్రులు లేకపోతే రేపు నా పిండ ప్రదానాలు అవన్నీ ఎవరు చేస్తారు, నా పితృదేవతలకు కూడా కార్యాలు చేయాలి కదా, వాళ్ళు పితృలోకాలకు వెళ్ళాలంటే పిండ ప్రదానాలు చేయాలి, ఎవరు ఉంటారు ఇవన్నీ చేయడానికి, నాకా పిల్లలు లేరు, యక్షిని చేసుకోవాలని కోరికతో చేసేసుకున్నాను కానీ ఇదంతా ఆలోచించలేదు, మనకి ఇప్పుడు పుత్రులు లేకపోతే ఎలాగా అని చెప్పి ఆయన దిగులు పెడితే, అప్పుడు యక్షిని ఒక మాట చెప్తుంది, స్వామి నీకు ఒక విషయం చెప్తాను వినని చెప్పి. నేను యక్షినిగా ఆ లోకంలో ఉండేటప్పుడు ఆమె ఒక యువకుడిని ప్రేమించింది, ఆయన్ని ఇష్టపడ్డది. ఆ యువకుడు ఎవరు, అట్టహాసుడని ఒక యువకుడిని ప్రేమించి. ఆయన ఎవరు అని అంటే, ఆ యక్షుడి యొక్క రాజు కొడుకు ప్రదీపాక్షుడు అని, ఆ రాజు కొడుకు ఇతను. ఆయన్ని ఈమె ప్రేమిస్తుంది. ఈవిడ పేరు సౌదామిని. అక్కడ ఉండేటప్పుడు ఇతన్ని ప్రేమించినప్పుడు వాళ్ళిద్దరికి పెద్దలు వివాహం కుదురుస్తారు. వాళ్ళకి ఒక తమ్ముడు ఉంటాడు, దీప్తశిఖుడు, అట్టహాసుడు, సౌదామిని. వీళ్ళిద్దరు వివాహం కుదిరినప్పుడు ఆ కొన్ని రోజులు వ్యవధి ఉంది వివాహానికి. వ్యవధి ఉన్నప్పుడు ఈ అట్టహాసుడు ఆమెని కలవడానికి వెళ్దామని ప్రయత్నించినప్పుడు తమ్ముడు అంటాడు, అన్నయ్య కొంచెం సేపు ఆడుకుందాము అని. అన్నయ్య మైండ్ అస్తమానం వెళ్ళిపోతున్నాడు వదిన దగ్గర, కానీ అన్నయ్య మైండ్ డైవర్ట్ చేయడానికి కొంచెంసేపు ఆడుకుందాము అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఇద్దరు ఆడుకుంటున్నప్పుడు ఇమిటేషన్ గేమ్. వీళ్ళందరికీ యక్షులందరికీ రాజు ఎవరికి, యక్షులందరూ కుబేరుడి దగ్గర పనిచేస్తారు. అలాగా ఆయన అట్టహాసుడు కుబేరుడిగా రాజు కింద వేషం, తమ్ముడేమో నల కుబేరుడు కొడుకు కింద. కుబేరుడు ఎలాగ వీళ్ళు ఇమిటేట్ చేస్తున్నారు అందరినీ అక్కడ పెట్టి. కుబేరుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఉంటాడు, ఆ తర్వాత ఈయన ఎలా ఉంటాడు అని చేశాడు. అటుగా అప్పుడే నల్ల కుబేరుడు ఎవరు, కుబేరుడు కుమారుడు వెళ్తూ చూసి ఇమిటేషన్ చేస్తే కోపం వచ్చింది ఆయనకి. మీరు మా దగ్గర పని చేసేవాళ్ళు, మీరు నా తండ్రిలాగా నన్ను నాలాగాను వేషం వేసుకొని మమ్మల్ని ఇమిటేట్ చేసి అవమానిస్తారా అని కోపం వచ్చి ఆయన శాపం ఇస్తాడు నల కుబేరుడు. మానవ జన్మ తీసుకోమని ఈ ముగ్గురికి అతను చెప్తాడు. అలా పుట్టినవాడే ఈ పవిత్రధరుడు, బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆయన ఈ యక్షిని నీ భార్యగా వస్తుంది, మీ ఇద్దరికి దీప్తశిఖుడు కొడుగ్గా, తమ్ముడు కొడుగ్గా
పుడతాడు, ఈమె యక్షినిగానే నిన్ను వచ్చి వివాహం చేసుకుంటుంది, మీ ఇద్దరికి ఒక కుమారుడు పుడతాడు. కుమారుడు పుట్టగానే ఈ అట్టహాసుడికి విమోచనం అయిపోతుంది, వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అక్కడి నుంచి వాడి ప్రయాణం, వాడు నలకుంబరుడిగా చేశాడు కదా, వాడి ప్రయాణం అక్కడి నుంచి భూమి మీద ఉంటుంది అనమాట. ఆయన శాపం ఇస్తాడు. అలాగా వీళ్ళు నీకు ఒక కుమారుడు పుడతాడు స్వామి, మన ఇద్దరికి కలిపి నీ తమ్ముడే నీ కుమారుడుగా వస్తాడు అని చెప్పి ఆమె చెప్తుంది. అప్పుడు వాళ్ళిద్దరికి కొన్ని రోజులకి కుమారుడు పుడతాడు. ఆ పుత్రుడు ఇలా పుట్టగానే ఈ అట్టహాసుడికి అలా పట్టుకోగానే శాప విమోచనం అయిపోతుంది. వెంటనే యక్షుడి కింద మారిపోగానే ఆమె చెప్తాడు సౌదామినికి, పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం పద అంటే, తల్లి ప్రేమ కాబట్టి పిల్లవాడిని ఎలా అంటే వదిలేసి వెళ్ళిపోతాము. ఎవరికైనా మంచి వాళ్ళకి పిల్లవాడిని అప్పు చెప్పి అక్కడి నుంచి మనం వెళ్ళిపోదామని ఈ తామ్రలికి రాజ్యం అంతా నగరం అంతా తిరిగి జల్లెడ పడితే అక్కడ ఒక బ్రాహ్మణ కుటుంబం ఉంటుంది. బ్రాహ్మణులు భార్యాభర్తలు ఇద్దరును. దేవధర్ముడు అనే వ్యక్తి, ఆయనకి పిల్లలు లేరు. అగ్నిహోత్రుడికి రోజు పూజ చేస్తూనే ఉంటాడు అనమాట. ఈ చేస్తూ ఉండేటప్పుడు అగ్నిహోత్రుడు ఒక రోజు దర్శనం ఇచ్చి చెప్తాడు, నీకు ఒక తేజోవంతమైన కుమారుడు లభిస్తాడు, ఆ కుమారుడిని నువ్వు పెంచుకో అని చెప్పి అగ్నిహోత్రుడు చెప్తాడు. అప్పటి నుంచి ఆయన చూస్తుంటాడు ప్రకృతి విశ్వం ఎప్పుడు ఆయనకు ఆ కుమారుడిని అందిస్తుందా అని. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కుమారుడిని తీసుకెళ్ళి ఆ ద్వారం దగ్గర పెట్టేసి, యక్షులు కాబట్టి ఇంత కుండతోని వజ్రాలు నగలు అన్నీ పెట్టి ఒక కుండ మీద పెట్టి ఆ పిల్లవాడి మెడలో ఒక రత్నాల హారం లాంటిది పెట్టి ఆ ద్వారం దగ్గర విడిచిపెట్టి వీళ్ళు వెళ్ళిపోతారు. పిల్లవాడి ఏడుపు విని ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు బయటకు వచ్చి చూసరికి పిల్లవాడు ఎంతో అందంగా ఉంటాడు. యక్షుడికి పుట్టినవాడు కదా, చాలా అందంగా ఉంటాడు. చూస్తాడు, తీసుకుంటారు పిల్లవాడిని. స్త్రీతో వచ్చాడంటే ధనంతో వచ్చాడు కాబట్టి శ్రీదత్తుడు అని పేరు పెట్టుకొని ఆ పిల్లవాడిని పెంచుతారు. వాళ్ళు అనుకుంటారు ఏ రాజుకు చెందిన ఎంత తేజస్సుతో ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఏ రాజకుమారుడు అయి ఉంటుంది అని చెప్పి వీళ్ళతో ఈ వేదాలన్నిటితో పాటు ఆ పిల్లవాడికి కూడా విలువిద్యలు కత్తి అన్నీ నేర్పిస్తారనమాట. అస్త్రశస్త్ర అవి కూడా నేర్పిస్తూ పిల్లవాడిని పెంచుతారు. వాడికి యుక్త వయసు వచ్చినప్పటికి తల్లిదండ్రులు ఇద్దరు మరణించినప్పుడు వాడు ఏం చేస్తాడంటే, ఇంట్లో తిండి పెట్టేవాళ్ళు లేరు, వడ్డించే వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు, చూసిన వాళ్ళు ఏం చేస్తారు, రోడ్డు మీద తిరిగి స్నేహితులతో అలా వెళ్ళి జోదానికి అలవాటు పెట్టుకుంటారు. ఇంకా జోదం ఆ జోదంలో పోతుంటే ఇంట్లో డబ్బు ఉంది, గోల్డ్ తీసుకెళ్తాడు, జోదంలో పెడుతున్నాడు, వస్తున్నాడు, ఉదయం నుంచి అక్కడే తాగడం, తినడం, ఆడడం, గడిపిగడు ఇక అంతా అయిపోతుంది, ఏమీ మిగలదు. అప్పుడు కళ్ళు తెరుస్తాడు లాస్ట్లోని. అంతా అయిపోయిన తర్వాత జోదంకి వెళ్ళడానికి చేతిలో డబ్బులు లేవు, తినడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇంట్లో ఉండిపోతాడు. అలా ఒక 2 రోజులు ఉండిపోయాడు. 2 రోజులు ఉండిపోయి జోదం దగ్గర వీడికి మనుకరుడు అని ఒక వ్యక్తి స్నేహం చేస్తాడు. మనుకరుడు స్నేహం చేస్తే ఆ మనుకరుడు వస్తాడు. వీడేంటి 2 రోజుల నుంచి రాలేదు ఆడడానికి అని చెప్పి ఇంటికి వచ్చేసరికి పడుకొని ఉంటాడు ఒక మూలన, తిండి లేకుండా నీరసంగా. ఏమయ్యిందంటే నా దగ్గర ఏమి అయిపోయింది మొత్తం అంతా అంటే, కొన్ని రా అయితే తినడానికి వెళ్దాం, నేను తిండి పెడతానన్నా, రాను నేను, నాకు నిజంగా అవమానంగా ఉంది, నా తల్లిదండ్రులు బ్రాహ్మణుల దగ్గర నేను బ్రాహ్మణ కుటుంబంలో అంటే పెరిగినట్టు తెలియదు కదా, వాళ్ళకే పుట్టాడు, బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నేను నా తల్లిదండ్రులు పరువు తీసాను, జోదానికి మందుకి అలవాటు పడిపోయి బయట తిరిగి వాళ్ళు ఎంత ఊర్లో ఎంత చక్కగా పెరిగారో, ఎంత నేను అదంతా విలువ తీసేసాను, నా మొహం ఎలా చూపించాలి, నేను ఈ రాజ్యంలో ఉండను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి కుర్రవాడు బాధపడతాడు. వాడు సరే నీతో పాటు నాకు ఎవరు లేరు కదా, నేను నీతో వచ్చేస్తాం. పక్కన మాళవ దేశం ఉంది, అక్కడ శ్రీసేనుడు అనే రాజు ఇలా ఈ జూదం ఆడే వాళ్ళకి ఒక మండపంలో ఒకటి కట్టాడు, అక్కడ అందరూ ఉండొచ్చు, ఆయనే వాళ్ళకి ఆహారం అన్నీ ఇస్తాడు. ఆయన కూడా ఇలా జోదంలోనే ఎన్నో పోగొట్టుకొని చాలామంది ఆత్మహత్య చేసేసుకొని ఇంకా చాలా దీనిగా అయిపోయారని చెప్పి ఆయనే స్వయంగా కట్టారు. వాళ్ళందరినీ ఆయనే ఆహారం అన్నీ ఇచ్చింది, అక్కడికి వెళ్ళిపోదాడు. ఈయన అంటాడు, మరి నేను జోదం అయితే ఆడను, ఇంక వద్దు నాకు అది అంటే, సరే జోదం వద్దు, అక్కడే ఏదో పని చేసుకుందాం ఆ సాల దగ్గరే, ఆ దేశంకి వెళ్ళిపోదామంటే సరే అంటే, అయితే రా ఇప్పుడు భోజనం చేద్దామని స్నేహితుడు భోజనం పెట్టిన తర్వాత ఇద్దరు ఇంకా బయలుదేరదాం అనుకున్నప్పుడు
తల్లిదండ్రులు ఇద్దరు యక్షులు వదిలేసినా వీడు బాగోగులు అక్కడి నుంచి చూస్తుంటారు వాళ్ళు ఏంటని. వీడి చేతిలో రూపాయి లేదు, వీడు పక్క దేశం వెళ్తున్నాడు, ఎలా వెళ్తాడు, ఎలా ఉంటాడు ఆ రాజ్యం అని చెప్పి వాళ్ళ ఆకాశవాణి నుంచి పిలుపు వినిపిస్తుంది, ఒక వాయిస్ వినపడుతుంది అనమాట. వాళ్ళు చెప్తారు, నాయన వెనక్కి పెరట్లోని పలానా చోట తవ్వు, అక్కడ ఒక మూట ఉంటుంది, ఆ మూటలో ధనం ఉంది తీసుకో అనేసి. అలాగే వీడెళ్ళి తలవగానే అందులో కొన్ని మూట బంగారు నాణ్యాలతో ఉంది. అమ్మయ్య అని ఇద్దరు అనుకున్నారు. అది పట్టుకొని ప్రయాణం మొదలుపెట్టారు మాళవ దేశం వెళ్ళడానికి. ఇద్దరు నడుచుకొని వెళ్తూ మార్గ మధ్యంలో ఒక ఊరు వచ్చింది. ఆ ఊరు దగ్గర ఆగారు ఇద్దరు. ఆగేసినప్పుడు కూర్చొని ఉన్నారు. అటుగా ఒక అమ్మాయి వస్తుంది నీళ్లు పట్టుకొని. ఆ అమ్మాయి చూసింది ఇద్దరిని, చాలా చక్కగా ఉంది, అందంగా ఉంది. ఇతను శ్రీదత్తుడి వైపు ఆ అమ్మాయి చూస్తే, ఆ అమ్మాయి వైపు శ్రీదత్తుడు చూస్తున్నాడు. ఇద్దరు వెంటనే మనుకరుడు అడిగాడు, అరే ఎందుకు అలా చూస్తున్నావు, మనం ఏ పని మీద వచ్చావు అనేసరికి ఇందులో తేరుకొని, ఎవరు నువ్వు, ఇక్కడ ఉన్నావు ఏంటి, ఊర్లో ఎవరు లేరు ఏంటంటే, అది చెప్పింది, మీరు ఈ చోటుకి ఎందుకు వచ్చారు, ఇది చాలా ప్రమాదకరమైన చోటు అంటే, మేము బాటసారులు వెళ్ళిపోతున్నాము, కొద్దిగా అలసటగా ఉందని ఇక్కడ ఆగాము అని అంటే, ఇది బందిపోటులు ఉండే చోటు. ఇక్కడ బందిపోటులు మళ్ళీ అధికారిగా ఎవరు ఉన్నారంటే ఒక బ్రాహ్మణుడే దగ్గరుండి ఇవన్నీ ఇచ్చేసారు. ఇక్కడ బందిపోటులు ఉండే చోటు కాబట్టి మీరు ఇప్పుడు ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని చంపి మీ దగ్గర ఉన్నంతా లాగేసుకుంటారు, ఎందుకు మీరు ఇక్కడ ఆగారు అని చెప్తే వాళ్ళు చెప్పారు, మేము సరే నువ్వెవరు ఇక్కడ ఉన్నావు, ఎందుకున్నావు అని అడిగితే అప్పుడు ఆమె చెప్తుంది, మాది పక్కనున్న ఊరు, నా తల్లిదండ్రులు ఇద్దరిని చంపేసి నన్ను తీసుకొని వచ్చేసారు, ఇంట్లో దొంగతనంకి వచ్చి మా నట్టు అన్నీ తీసేసుకొని ఈ బ్రాహ్మణుడికి నేను నచ్చాను, నన్ను వివాహం చేసుకుందామని చెప్పి మమ్మల్ని తీసుకొని వచ్చేసాడు. వాళ్ళందరికీ వంటకి ఎవరు లేరు కాబట్టి నేనే వంట వండుతూ వాళ్ళందరికీ చూసుకుంటున్నాను అని ఆమె చెప్తుంది. చెప్పి మా అన్నదమ్ముడు ఉండేవాడు, చిన్నప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు, నేను చాలా చిన్నపిల్లని, మా అన్నదమ్ముడు ఇల్లు విడిచి వెళ్ళిపోయేటప్పుడు మా అన్నయ్య పేరు మనుకరుడు అని చెప్తుంది. అప్పుడు ఈ పక్కన ఉన్నవాడు ఏడుస్తాడు, స్నేహితుడి కింద ఉన్నవాడు, ఎవరంటే వాడు అన్నదమ్ముడు అనమాట. అయ్యో చెల్లి, నీకు ఇంత కష్టం వచ్చిందా, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారా, నేను చిన్నప్పుడు తప్పు చేస్తే నాన్న కొట్టారని ఇంట్లో నుండి వెళ్ళిపోయి కొడుకుగా తల్లికి తండ్రికి ఏమీ చేయలేకపోయానే అని చెప్పి ఆ అన్నదమ్ముడు ఏడుస్తాడు. అప్పుడు స్నేహితుడు చెప్తాడు, సరే నీ చెల్లి నువ్వు నేను ఎలా అయినా సరే ఈ ఊరు దాటిపోవాలి అని చెప్తే ఆమంటది, అంత సులువు కాదు ఈ ఊరు దాటు, వాళ్ళు బందిపోటులో ఎవ్వరికి అనుమానం వచ్చినా ఇక్కడ అడవి కుక్కలు ఉన్నాయి, వాటి వదిలేస్తారు కాబట్టి చాలా తెలివిగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే అప్పుడు ఈ శ్రీదత్తుడు చెప్తాడు, సరే నేను ఒక సలహా ఇస్తాను, దాన్ని బట్టి మనం వెళ్ళిపోదాం, వాళ్ళకి కావాల్సిన డబ్బే, దొంగలు కాబట్టి ఏం చేస్తావంటే ఈ మనుకరుడికి చెప్తాడు, నాకు మూర్ఛ వచ్చి పడిపోయినట్టు. ఈ శ్రీదత్తుడు మూర్ఛ వచ్చి పడిపోతే ఆ అన్నదమ్ముడు ఆ బందిపోట్లని పిలిపిస్తాడు. పిలిపించి మా అన్నయ్య ఆఖరి కోరిక, తను చచ్చిపోతూ దానం ధర్మం చెయ్యాలని కోరిక, ఇంకా ఎన్ని రోజులు బ్రతకడు దగ్గరికి వచ్చేసింది కాబట్టి ఎవరైనా బ్రాహ్మణులకి దానం ఇచ్చేస్తామని అంటున్నాడు, మీలో ఎవరైనా బ్రాహ్మణులు ఉంటే రండి అని చెప్పి కబురు పెడతాడు. కబురు పెడితే ఈ బందిపోటుల నాయకుడే కదా బ్రాహ్మణుడు, ఈ బందిపోట్లు అందరూ ఆనందం, ఈసారి మనం ఎక్కడ దొంగతనం చేయడానికి ఈరోజు వెళ్ళక్కర్లేదు, డబ్బే మనల్ని వెతుక్కుంటూ వచ్చిందని చెప్పి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, రాజా మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వాడెవరో కుర్రవాడు వయసులో ఉన్నాడు, వాడికి మూర్ఛ రోగం, వాడికి చచ్చిపోతాడట, వాడికి ఉన్న సొమ్ము దానం ఇచ్చేస్తాను అంటున్నాడు, కాబట్టి మనం ఈరోజు వెళ్ళి మీరు ఎలాగో బ్రాహ్మణులు కాబట్టి దానం తీసేసుకోండి అని చెప్పి అదన్నీ తీసుకొచ్చి ఆయన మంత్రాలు అవి చేసి దానం తీసుకొని వీడి దగ్గర డబ్బు ఉంది కదా, మధుకరుడు కొద్దిగా చేతిలో ఉంచి మిగతా డబ్బు అంతా దానం చేసేస్తాడు. దానం చేస్తే వెళ్ళిపోతారు ఆ బందిపోట్లు, అతను అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ రాత్రి వాళ్ళందరూ ఆనందంగా తాగేసి పడుకుంటారు. ఈ రాత్రి మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదురా, ప్రశాంతంగా పడుకోవచ్చు, డబ్బు వచ్చేసింది ఈ రోజుకి కావాల్సినంత అని చెప్పి అందరూ తాగేసి పడుకుంటే ఆ రాత్రి ఈమె బట్టలు సర్దుకొని వాళ్ళతో ఆ రాత్రి ఊరు విడిచి పరిగెడతారు. ముగ్గురును ఎంత పరిగెడతారంటే రాత్రి అంతా పరిగెడుతూనే ఉంటారు ఆకంటే, ఎందుకు అక్కడ ఎక్కడ దొరికినా వేటకొక్కల్ని వదిలేస్తారు. తప్పించుకొని రాత్రి అంతా కూడా చాలా దూరం వెళ్ళిపోయి అలిసిపోతారు ఈ అన్న చెల్లిద్దరు. వీడు యవ్వనంగా ఉంటాడు, ధైర్యవంతుడు, బలశాలి కాబట్టి కుర్రవాడు, వాళ్ళిద్దరు అలిసిపోయి ఆహారం ఏదైనా కావాలి, కళ్ళు తిరుగుతున్నాయి మాకు అంటే ఆ కుర్రవాడు, సరే మీరిద్దరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఆహారం తెస్తానని చెప్పి అక్కడ నుంచి అడవి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక అపురూపమైన ఒక భవనం లాంటిది ఉంటుంది, చాలా 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 అందంగా ఉంటుంది ఆ భవనం. అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అదంతా యక్షిణీలు ఉంటారు ఆ లోపల.
ఉంటారు. వీడు యక్షుడని వీడికి తెలియదు, కానీ వీడు ధైర్యసాహస వాళ్ళతో సంబంధించిందే కదా, చక్కగా దాని లోపలికి వెళ్ళిపోతాడు. ఎవరైతే పెద్ద యక్షుని ఉంటుందో దాని దగ్గరికి వెళ్ళిపోతాడు ధైర్యంగా పిల్లవాడు. వెళ్ళిపోయి నాకు ఆహారం కావాలి, నా స్నేహితుడు ఆమె చెల్లెలు ఉన్నారు, నాకు ఆహారం కావాలి. మిగతా యక్షులందరూ ఎంత ధైర్యం వీడికి, మహారాణి దగ్గరికే వెళ్ళిపోయాడు అని కత్తి తోద్దాం అనుకునేసరికి ఆ మహారాణి ఆవిడికి తెలుసు కదా పోల్చేస్తుంది. ఆవిడ అంటే అదే ఆగండి అని చెప్పి, సామాన్యుడు కాదు వీడు, ఎంత ధైర్యవంతుడు, ధైర్యంగా వచ్చాడు కాబట్టి ఆహారాన్ని వాడికి ఇవ్వండి అని చెప్పి వాడికి ఆహారాన్ని ఇచ్చి వెనక్కి మనుషులను పెట్టి పంపిస్తే అన్న చెల్లి దగ్గరికి వెళ్ళి ఆహారాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నప్పుడు అన్న అంటాడు, అరే ఏంట్రా నువ్వు ఒక బ్రాహ్మణుడిగా మాలోనే తిరుగుతున్నావు, మాలోనే ఉన్నావు, నువ్వు చూస్తే సామాన్యుడిలాగా కనబడటం లేదు, ఎంత ధైర్యం ఉంటే యక్షిని దగ్గరికి వెళ్ళి నువ్వు ఆహారాన్ని పట్టుకొని వచ్చావు, ఏదైనా నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో, మేమిద్దరం నీతోనే ఉండిపోతాము, నీతో ఉంటే మాకు ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉంది, మేము నీతోనే ఉంటాం, నువ్వు మా చెల్లిని పెళ్లి చేసుకో అని అంటాడు. ఈయనకి కూడా నచ్చుతుంది కాబట్టి అలాగే ముందు మనం మాళవ దేశం వెళ్ళిపోదాము, అక్కడ మనం సెటిల్ అయిపోయిన తర్వాత నేను వివాహం చేసుకుంటాను అని చెప్పి నేను వివాహం చేసుకుంటానని చెప్పి వాళ్ళు మాళవ దేశం వెళ్తారు. మాళవ దేశం వెళ్ళేటప్పుడు ఈ పూటకూళ్ళమ్మ వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళు భోజనం పెడతారన్నమాట కొంత ధనం ఇస్తే. ఇతని దగ్గర ధనం ఉంచాడు కదా మనుకరుడి దగ్గర, ఆ కొద్ది ధనం ఇచ్చి ఆవిడని ఆహారం పెట్టమని అంటే ముగ్గురికి చక్కగా వండి పెట్టింది. వీడు కూర్చున్నాడు, అడిగాడు ఇక్కడ జోదశాల ఎక్కడుందంటే పక్కనే బాబు, మీరు కావాలంటే వెళ్ళొచ్చు ఉండొచ్చు అంటే వివరాలన్నీ కనుక్కొని ఆ తర్వాత అడిగాడు, పెద్దమ్మ ఈ ఊర్లో విశేషాలు ఏంటి అని అడిగితే అప్పుడు పేదరాజు పెద్దమ్మలాగా ఉండేవారు కదా, ఊర్లో అవన్నీ చెప్పేవారు కదా. అప్పుడు ఆవిడ చెప్పింది, నాయన మా దేశ రాజు చాలా మంచివాడు శ్రీసేనుడు, ఆయన విచిత్రమైన వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ వ్యాధికి ఇప్పటి వరకు జబ్బు దొరకలేదు, ఆ వ్యాధి ఎవరు తగ్గిస్తారా అని ఆయన చూసినట్టు తగ్గిస్తే గోల్డ్ ధనాన్ని ఇస్తాడు, కాబట్టి నీవు చూస్తే వీరుల్లాగా ఉన్నావు, నీవేమైనా ప్రయత్నించు అని చెప్తుంది. ఇప్పుడు అన్నాడు, సరే ప్రయత్నించడంలో ధైర్యవంతులు, ప్రయత్నించడంలో తప్పే ఉంది, నేను కంపల్సరీ చేస్తాను, ఆయన కబురు పెట్టుంటే రాజుగారు కబురు పెట్టారు, ఊర్లో కొత్తగా ఒక కుర్రవాడు వచ్చాడు, ఆయన ప్రయత్నం చేస్తానన్నాడు. అది చాలా సాహసోపేతమైంది అన్నమాట. కుర్రవాడిని తీసుకెళ్ళాక ఆయనకి వివరంగా చెప్పారు, అదేంటి వీళ్ళతో ఉన్న ఒక మాంత్రికుడు వస్తాడు, ఆయన ఒక భూతాన్ని పిలుస్తారనమాట, వాడిని వీడు వశం చేసుకోవాలి, వీడు వశం చేసుకొని ఆ భూతాన్ని అక్కడ పడుకోబెట్టి ఆ భూతాన్ని ఇచ్చేస్తేనే ఆ రాజుల యొక్క మందు దొరుకుతుంది. అది సాహసం. అంత విషయం చెప్పినా వాడు ఎంతో చక్కగా నేను చేస్తాను అని అంటాడు ధైర్యంగా కుర్రవాడు. సరే ఈయన ఎక్కడి నుంచి తెచ్చారంటే ఆ రాజు బయట వ్యక్తులను ఎవరిని తీసుకోడు, ఎందుకంటే తన జోదశాలలో ఉన్న వాళ్ళనే తీసుకుంటాడు. ఆ జోదం దగ్గర ఉన్న వాళ్ళు ఎవరిని పట్టించుకోకుండా, సంసారం లేకుండా, బాధ్యతలు లేకుండా, మేము ఉన్నా లేకపోయినా ఒకటే అనేటోడు, అలాంటి వాళ్ళే కావాలి. సంసారంలో బాధ్యతతో ఉన్నోళ్ళు తీసుకో, ఎందుకు ఇది సహజ, బతకచ్చు, చనిపోవచ్చు, రావచ్చు, లేకపోతే, కాబట్టి ఏమీ లేని వాళ్ళనే తీసుకుంటాడు. అప్పుడు ఈయన ఏం చెప్తాడు, నేను జోదశాల నుంచే వచ్చాను అని చెప్తే ఆహా సరే అని చెప్పి తీసుకున్నాడు. అప్పుడు ఆ మాంత్రికుడు శ్మశానానికి తీసుకెళ్తాడు, రాత్రి తీసుకెళ్ళి అక్కడ ఉంచి చెప్తాడు, నేను ఇక్కడ ముగ్గు వేసి మంత్రం చేస్తా, భూతం వస్తుంది, నీవు ఆ భూతంతో మరి ఎలా యుద్ధం చేస్తావు కానీ అది నీ బానిస అయిపోవాలి, అప్పుడు దాన్ని పడుకోబట్టి నేను మంత్రాలు చెప్తాను అని చెప్తే కుర్రవాడు దాక్కుంటాడు, అని పూజ చేస్తాడు, ఆ భూతం వస్తుంది, వచ్చినప్పుడు దాంతో యుద్ధం చేస్తారు. యక్షిణులు అంటే దేవతల్లో కొంచెం ఇదైనా వాళ్ళు కూడా ఈ జాతి చెందిన వాళ్ళే కాబట్టి వాడు చాలా సాహసోపేతంగా చక్కగా యుద్ధం చేస్తాడు. ఆడ యుద్ధానికి మెచ్చి అది పడి దిగి లొంగిపోతుంది, ఓడిపోయి లొంగిపోయినప్పుడు భూతం చెప్తుంది ఒక మాట, నీవు నన్ను తీసుకెళ్ళి ఇస్తే ఏమిది, నీకేం కావాలో నేను ఆ సాయం చేస్తానంటే, రాజుగారి వైద్యం చేయాలి, ఆయనకి తగ్గాలంటే నాకు చాలా ఆకలిగా ఉంది, నిన్నైతే నేను తిన్ను, నువ్వు వద్దు, నువ్వు చాలా సాహసోపేతుడి, నేను నీకు లొంగిపోయాను, వాడిని చంపేస్తాను, వాడిని తినేస్తాను అని చెప్తే నువ్వు వాడిని తినేస్తే నేను రాజుకి ఎలా చెప్పాలి అని అంటే, నేను చెప్పినట్టు చెయ్యు, వాడు ఎలాగో నన్ను పడుకోబెట్టి నా నోట్లో ఆవాలేస్తాడు, ఆవాలేసి పూజ స్టార్ట్ చేస్తాడు, నేను వాడిని మింగేస్తాను, నీవు వెంటనే నా నోట్లో ఉన్న ఆవాలు తీసుకెళ్ళి మూట కట్టు, ఆ ఆవాలు తీసుకెళ్ళి రాజుగారి తలకి రాయు, ఆయన జబ్బు నయమైపోతుంది,
ఆ రాజుగారికి చెప్పి తీసుకొచ్చి నేను మింగుతాను కాబట్టి వాడు పొట్టలోనే ఉంటాడు, పొట్ట కోసి వాడికి చూపించు, వాళ్ళు నమ్ముతారని అంటే సరే అని చెప్పి అంటే మా భూతాన్ని తీసుకొని చెక్క పడుకుని పెడతాడు ముగ్గు మీద. అది పడుకోండి, వీడు మంత్రాలు చదువుతాడు, నోట్లో ఆవాలేసి మంత్రాలు చదివి వెళ్ళి ఆ భూతం మీద కూర్చుంటాడు. ఈ మంత్రగాడు కూర్చోగానే అది ఒక్కసారి పొట్టలోకి లాగేస్తుంది, వాడిని లాగేసరికి అది లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే ఏం చేస్తాడు, ఆ భూతం నోట్లో ఉన్న ఆవాలన్నీ మూట కట్టేసి రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారికి విషయం చెప్పి తీసుకొచ్చి ఆ పొట్ట కోసి చూపిస్తే ఆ లోపల నిజంగా మంత్రగాడు ఉంటాడు. మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. భూతం యథాతిథిగా వెళ్ళిపోతారు. ఆవాలు తీసుకొస్తారు కదా, అది తలకి రాస్తారు. తలకి రాసేసరికి రాజుగారు ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్న శిరోబాధం అంతా పోతుంది. ఆయన అంత ఆనందం కాదు ఆయన. ఆ ఆనందంతో రాజుగారు, ఆయనకి పిల్లలు లేరు, సంతానం లేదు, వెంటనే ఆనందం, ఇలాంటి వీరుడు ఈ రాజ్యానికి కావాలి, నాకు వారసులు లేరు కాబట్టి నిన్ను నా వారసుడిగా ప్రకటిస్తున్నానని చెప్పి ఈ శ్రీదత్తుడిని ఆ రాజ్యానికి రాజుని చేసేస్తాడు. ఆ రాజుని చేసేసాడు శ్రీదత్తుడు. రాజు అవగానే ఈ చెల్లెల్ని వివాహం చేసుకున్న స్నేహితుడికి చెప్పాడు కాబట్టి శర్మిష్ఠుని వివాహం చేసుకొని ఆ మనుకరుణ్ణి బావమరిదిని సైన్యాధ్యక్షుడిగా చేసి చక్కగా ఈ శ్రీశైలుడు రాజును కూడా తండ్రిగా చక్కగా చూసుకుంటూ రాజ్యం పరిపాలిస్తాడు. ఈ రాజ్యం పరిపాలిస్తూ ఉండేటప్పుడు అక్కడికి ప్రదీప శక్తి అనే వ్యక్తి ఒక రత్నాలతో పొదిగిన వినాయక విగ్రహం తెస్తాడు. రత్న వినాయకుడు అని ఒక విగ్రహం మంచి తెచ్చి బహుకరిస్తాడు రాజుగారికి. అది ఎంతో నచ్చి రాజుగారు ఆ వినాయకుడు గుడి కట్టి రోజు దానికి పూజ చేస్తూ ఉండేవారు. అక్కడ ఎన్నో ఉత్సవాలు జరిపేవారు, ఆ గుడికి ఉత్సవాలు జరిపేవారు, విగ్రహానికి ఎన్నో రోజు దర్శనంకి వెళ్ళేవారు, ఎప్పుడు ఒక్కరోజు కూడా తప్పకుండా వెళ్ళేవారు. అలాగా వినాయకుడికి ఈయన ఒక ప్రియ భక్తుడు అయిపోయాడు అనమాట. ఈయనకి ఎంత ఇష్టమో వినాయకుడికి కూడా ఈయనంటే అంతే ఇష్టడు అయిపోయాడు. అప్పుడు వినాయకుడు ఏం చేశాడంటే తన గణములను పిలుస్తాడు. తన గణాలను పిలిచి, నాయన అనంగ దేశ రాజకుమారి అనంగ మంజరి ఉంది, ఆమె కూడా నా ప్రియ భక్తురాలే, ఆమెని ఈ శ్రీదత్తుడికి ఇచ్చి వివాహం చెయ్యాలి కాబట్టి మీరే ఇక్కడి నుంచి చూసుకోండి అని చెప్పి గణములకి చెప్తాడు. ఆ గణములు ఏం చేస్తాయి, శ్రీదత్తుడు శర్మిష్ఠ దగ్గర రాజకోటలో పడుకొని ఉండేటప్పుడు ఆ రాత్రి ఆయన్ని వాళ్ళ దగ్గర శక్తి కాబట్టి తీసుకెళ్ళిపోతారు. అది ఎక్కడ అసలు దగ్గరలో ఎక్కడ హంసల ద్వీపం చాలా దూరంగా అలంకరిస్తారు, మన దగ్గర ఉండదు అనమాట. ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఆమె పక్కన పడుకుని పెట్టేస్తారు. ఆమె కళ్ళు తెరిచేసరికి ఇద్దరు ఉంటాడు, ఈయన కళ్ళు తెరిచారు. తెల్లవారు రాత్రి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని ఆశ్చర్యపోరు. ఇద్దరు కూడా ఎంతో అందం, ఒకరి అందం చూసి ఒకరు ముగ్ధులు అయిపోతారు. అయిపోయిన తర్వాత ఇది కళ నిజమా ఏం జరుగుతుందో ఇద్దరికి అర్థం కాదు. ఇద్దరు మాట్లాడుకొని ఏం చేస్తారు, వాళ్ళ నగలు మార్చుకుంటారు. స్త్రీలకు వేరేగా పురుషులు వేరేగా డిజైన్స్ ఉంటాయి, అవి మార్చుకొని గంధర్వ వివాహం చేసుకుందామని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అనుకోగానే వెంటనే ఏం చేస్తారు, వీళ్ళు మళ్ళీ మైకం వచ్చేటట్టు చేసి ఆయన తీసుకొచ్చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన కళ్ళు తెరిచేసరికి నిజమా కళ అర్థం అవ్వలేదు. కళ అయితే నగలు ఉన్నాయి ఒంటి మీద, నిజమైతే ఎక్కడికి వెళ్ళాను ఎలా వచ్చాను రెండు ఇతనికి అర్థం అవ్వలేదు. భార్యకి చెప్పాడు, ఇలాగా అనంగ మంజరి అనే స్త్రీని కలిశాను, ఇగో నగలు ఇచ్చింది ఆమె, మేము వివాహం చేసుకున్నాను, ఆమె నాకు నచ్చింది అని చెప్పి భార్యకి చెప్తాడు. ఎక్కడుందో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, దిగులు దిగులు దిగులు. ఇంకా దిగులుతో మనిషి ఆలోచన. మా భార్య కూడా వివాహానికి అంగీకరిస్తారు, చేసుకొని నా భర్త అనేసి, కానీ ఎక్కడుందో తెలియదు. ఇక్కడ ఈమె, అక్కడ ఆమె కూడా అలాగే దిగులు పడుతుంది అనంగ మంజరి. ఆ తండ్రి అడుగుతాడు, అనంగ దేశ రాజు అడుగుతాడు కుమార్తెని, ఏం తల్లి ఏమి దిగులుగా ఉన్నావు, ఏమైందంటే ఆమె చెప్తుంది, తండ్రి ఇలా రాత్రి ఎవరో వచ్చారు, నా దగ్గర ఉన్నారు, ఇటువంటి నగలు కూడా మారే, కానీ ఆ పురుషుడు మళ్ళీ తెల్లవారేసరికి లేరు, అతను నేను వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు అతను కావాలి. ఎలాగా, అప్పుడు సిద్ధులు ఉండేవారు, సిద్ధయోగిని పిలిపించి ఆయనకి విషయం అందా చెప్తే ఆయన దివ్య నేత్రంతో చూస్తారు, దివ్య దృష్టితో. ఆయనకి అర్థమైంది. అప్పుడు రాజా ఎలా అయినా సరే శ్రీదత్తుడు నేను తీసుకొని వస్తానని చెప్పి ఆ సిద్ధయోగి వస్తాడు ఇక్కడికి, ఈ రాజ్యానికి వస్తాడు. మాళవ దేశానికి రాజ్యానికి వచ్చినప్పుడు ఈ వినాయక గుడి కట్టించాడు కదా, ఆ గుడి దగ్గరికి ఆ సిద్ధయోగి వెళ్ళి దర్శనం చేసుకునేటప్పుడు ఈ వినాయక విగ్రహాన్ని ఇచ్చిన వ్యాపారి కొడుకు చిన్నప్పటి నుంచి మతిస్థిమితం లేని వ్యక్తి అనమాట. చిన్న పుట్టుకతోనే మతిస్థిమితం లేని వ్యక్తి. అలాగే రోడ్డు మీద తిరుక్కొని నడుచుకొని ఆలయానికి వచ్చినప్పుడు ఈ సిద్ధయోగి తన శక్తితోని
ఆ మతి స్థిమితం మంచివాడిగా చేసేస్తాడు అనమాట. ఆ పిల్లవాడికి మంచివాడిగా చేసేసరికి అక్కడ ఉన్న జనాలందరూ ఆశ్చర్యపోయారు. పుట్టుకతో మతి స్థిమితం లేని వాడిని మతి బాగుండేటట్టు చేసేసాడు. ఒక యోగి వచ్చాడు ఊర్లోకి. ఈ విషయం అందరి నోటంట పాకారు. జనాలందరూ రావడం మొదలు. ఈ విషయం ఎంతవరకు రాజుగారి వరకు వెళ్ళింది, శ్రీదత్తుడి వరకు ఈ విషయం వెళ్ళిన తర్వాత శ్రీదత్తుడు వస్తాడు యోగిని కలడానికి. యోగిని కలిసినప్పుడు ఆ భార్య చెప్తుంది, ఆయన కళ వచ్చింది అంటున్నారు, నగలు చూపిస్తున్నారు, దిగులుగా ఉంటున్నారు, ఏమీ తినట్లేదు అని. అప్పుడు ఆ సిద్ధ యోగి నవ్వుకుంటాడు. నవ్వి, అమ్మ నీ భర్తకి నేను నయం చేస్తాను అని చెప్పి శ్రీదత్తుడిని అనంగ రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాడు, అనంగ మంజరికి. అక్కడికి వెళ్ళేసరికి ఆమె చూస్తుంది తండ్రితో, ఈయనే వచ్చాడు ఆ రోజు రాత్రి అనేసి తండ్రికి చెప్తుంది. అప్పుడు ఆయన కనుక్కుంటే ఎవరు ఏంటి అని అంటే వివరాలన్నీ చెప్తే, సరే నా కుమార్తె నేను ఇష్టపడ్డాను కాబట్టి నీకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి వాళ్ళిద్దరికి వివాహం చేస్తారు. వివాహం చేసిన తర్వాత ఈయన మా రాజ్యాన్ని మనుకరుడు బావకు అప్పు చెప్పేస్తాడు. మాళవ దేశాన్ని ఆ రాజ్యాన్ని అప్పు చెప్పి ఈయన ఈ రాజ్యానికి వచ్చేస్తాడు. ఇక్కడ కూడా ఒక్క కుమార్తె అనంగ రాజ్యానికి వచ్చేస్తాడు ఆ భార్యను తీసుకొని. ఇద్దరు భార్యలతో ఆనందంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు పుత్రులు పుడతాడు. అనంగసేనుడు, ధర్మసేనుడు అని ఇద్దరు, పద్మసేనుడు అని ఇద్దరు పిల్లలు పుడతారు. వాళ్ళు పెరిగి పెద్దయినప్పుడు ఒక బ్రాహ్మణుడు వస్తాడు ఈయన దగ్గరికి. రాజ్య సభ అంతా ఉంటుంది, ఒక బ్రాహ్మణుడు వస్తాడు అనమాట. ఆ బ్రాహ్మణుడు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటే రాజుకి అర్థమవుతుంది. రాజా, మన భూమి మీదకి ఏ కార్యం కోసం వస్తామో ఆ కార్యం పూర్తి అవ్వగానే మన తను చాలించేయాలి, ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవలసిందే. ఇంత అర్థమవుగా చూస్తున్నాడు. ఇప్పుడు సడన్గా వచ్చి ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాడు ఏంటని చెప్పి ఆ మాటలు అంటూ ఆ ఇద్దరు స్త్రీల వైపు చూసేసరికి ఇద్దరు మరణించేస్తారు. అక్కడ ఒకేసారి ఇద్దరు కూడా మరణించేస్తారు. ఈ రాజుకి అర్థం కాదు. బ్రాహ్మణుడు వెళ్ళిపోతాడు. ఇద్దరు భార్యలు ఒకేసారి చచ్చిపోయేసరికి అంత్యక్రియలు చేశాడు. కానీ రాజుకి ఇంకా దిగులు పట్టుకుంటుంది. ఇద్దరు లేరు, మాట్లాడడానికి ఎవరూ లేరు. ఇంకా ఆయన దిగులు పడుతూ ఏం చేస్తాడు, కుమారులు ఇద్దరు రాజ్యాన్ని చూసుకోండి, నేను ఇంకా రాజ్య పరిపాలన చేయలేను అని చెప్పేసి ఆయన అలా ఉద్యానవనం వైపు వెళ్తారు. ఉద్యానవనం వైపు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక అందమైన తోట కనబడుతుంది. ఆ తోటలో ప్రవేశించడానికి ఇద్దరు స్త్రీలు వస్తారు అందులో నుంచి. ఈయన ఆశ్చర్యంగా చూస్తాడు. స్వామి రండి అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచి పానీయం ఇస్తారు. ఆ పానీయం ఎప్పుడు ఆయన జీవితంలో రుచి చూసిందే కాదు. అంత అద్భుతమైన పానీయం ఇస్తుంటే ఆయన తాగుతూ ఉంటాడు. తాగినప్పుడు ఎవరు మీరు అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, రాజా మన ముందు జన్మలోని నీవు కాశీలోని కమల గర్భుడు అనే బ్రాహ్మణుడు, మేము ఇద్దరం నీకు భార్యలం, ధృతి బల. మనకి సంతానం లేదని హోమం చేసేవాళ్ళం. ఎప్పుడు హోమం చేస్తున్న ప్రతిసారి నువ్వు సంతానం అడిగితే మేమిద్దరం ఏ జన్మైనా సరే నీవే మాకు భర్తగా కావాలి, మేమే మీకు భార్యలు కావాలని మేము ఎప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళము. ఆ జన్మ పూర్తయిన తర్వాత నీవు యక్షలోకంలోని జన్మించావు, మేము కూడా యక్షలోకంలోనే జన్మించాము, నీకోసం మేము ఎంతో తిరిగాము. ఆయనే తమ్ముడి కింద జన్మించాడు కదా, అతను తమ్ముడి కింద జన్మించిన అతను. వీళ్ళిద్దరూ అతని కోసం వెతికి వెళ్ళారు. ఈ తమ్ముడు కొడుకు కింద వచ్చాడు కదా శ్రీదత్తుడి కింద. ఆ శాపం ఇచ్చేటప్పుడు ఇలా లోకంలోకి వెళ్తారనమాట అబ్బాయి వెతుక్కొని. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అప్పుడే శాపం వస్తుంది అబ్బాయికి. అప్పుడే ఆ దీప్తశిఖుడికి అప్పుడే శాపం ఇస్తాడు నలకుబేరుడు, నువ్వు భూమి మీద జన్మించని. వీళ్ళు ఆ లోకం అంతా తిరుక్కొని వీళ్ళిద్దరూ ధూమలేక జ్యోతిర్లేక కింద జన్మిస్తారు. ఆ అబ్బాయి కోసం వెతికి వెళ్ళేసేపు అప్పుడే అబ్బాయికి శాపం వస్తుంది భూమి మీద. ఈ అబ్బాయి భూమి మీద జన్మించాడు కాబట్టి వాళ్ళిద్దరు కూడా భూమి మీద వస్తారు. వాళ్ళిద్దరే పద్మిష్టి అమంగ ఈ అనంగ దేశ రాకుమార్ అయిన అనంగ మంజరిగా జన్మ తీసుకున్నారు. అందుకే ఆవిడని అక్కడ ఈవిడిని ఇక్కడ వాళ్ళిద్దరూ భార్యలు మళ్ళీ ఈయన కోసం భూమి మీదకి వచ్చి జన్మ తీసుకున్నారు. ఆ బ్రాహ్మణుడు వచ్చి చెప్తాడు కదా, ఆయన చెప్తాడు టైం ఇంకా మీకు శాప విమోచనాలు. వాళ్ళు ఈయన కోసం చెబుతారు, శాపం ఉన్నది ఈయనకే కాబట్టి వాళ్ళని ముందు పంపించేస్తారు. వీళ్ళు శాప విమోచనం అయ్యే సమయం ఆసన్నమైంది. రాజా నీ శాప విమోచనం అయిన సమయం ఆసన్నమైంది కాబట్టి నీవు గత జన్మలో మా భర్తవి, ఆ తర్వాత నీ భార్యలు అవ్వాలని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నావు కాబట్టి మళ్ళీ నేను భార్యలుగా నీకుండి భర్తగా నిన్ను పొందాలని మళ్ళీ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చావు. మీ జన్మ ఇంకా పరిసమాప్తం అయిపోతుంది కాబట్టి నువ్వు శరీరం విడిచిపెడితే మనందరం కూడా కలిసి యక్షలోకంలోకి వెళ్ళిపోదాము అని చెప్పి ఈ శ్రీదత్తుడికి చెప్తే ఆయన శరీరం విడిచిపెట్టాక ముగ్గురు కూడా యక్షలోకంలోకి ఆనందంగా
వెళ్ళిపోయారు. ధూములు లేక, జ్యోతులు లేక, దీర్ఘశత్రులు పునర్జన్మ అది రిలేషన్. ఎప్పుడు మనం వాళ్ళు ఆయన అక్కడ భర్తగా రావాలనుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ భూమి మీద జన్మ కోసం మన ఇవే పునర్జన్మలు. మనం ఏమైతే అనుకొని మనము మరణిస్తామో మళ్ళీ వాటితోనే భూమి మీదకి వస్తాం అన్నమాట. అందుకే మన జీవితంలో ఎవరైనా వచ్చారు, ఏదైనా ఉందంటే అది కనెక్షన్ ఉంటేనే వస్తారు. భార్య అవని, భర్త అవని, పిల్లలు అవని అనడం. ఎవరైనా సరే మన తల్లిదండ్రులుగా సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అంతా కూడా మన జీవితంలో అది కనెక్షన్ ఉండి వస్తాం. కర్మలు దాంతో మనం చేసే కర్మలు ఏవైనా సరే మనం రాసుకొని వచ్చింది. జీవితంలో ఏదైనా సరే కర్మ అనుభవించాల్సింది. ఏది రాసుకొచ్చామో అది అనుభవించే తీరాలి. ఏది రాసుకొచ్చినా సరే. ఒక నిమిషం